హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు. గత ఎన్నికలకు ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు. గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. పాఠశాలలో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీవో 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వయోపరిమితిపైన చర్చించి నిర్ణయం. మెగా డిఎస్సిలో వయోపరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి ప్రస్తావించగా, ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలో న్యాయపరమైన వివాదాలు పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల అనుమతుల రెన్యువల్ విషయంలో అనవసర ఆంక్షలు విధించవద్దని తెలిపారు. టెట్ సిలబస్లో మార్పు చేయలేదని, సిలబస్ వివరాలను వెబ్సైట్లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి కల్పన. రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, రాష్ట్ర యువతలో నైపుణ్యాలు గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య గణన కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళిక సిద్ధం చేయాలి. విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం. రాజకీయ సిఫారసులు బదిలీలకు పడనున్న అడ్డుకట్ట. సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చట్టం. 14 రాష్ట్రాల విధానాలను పరిశీలించనున్న అధికారులు. రాజకీయ నాయకులు సిఫారసులు ఉన్నవారికే పైరవి బదిలీలు. గత ఎన్నికలకు ముందు సిఫారసుల బదిలీలతో మాజీ మంత్రి 50 కోట్లు దండుకున్న వైనం. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరం. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తుంది. సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా దీన్ని తీసుకురాబోతున్నారు. 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారడంతో మూలన పడేశారు. ఇప్పుడైనా ఈ చట్టాన్ని తొందరగా తీసుకురావాలి. ఉపాధ్యాయుల అభిప్రాయాలతో బదిలీల చట్టాన్ని రూపొందించుకు పాఠశాల విద్యాశాఖ 14 రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాలు టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా, మరికొన్ని ప్రత్యేక పాలసీలను అమలు చేస్తున్నాయి. అస్సాము, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక చట్టాలను రూపొందించగా, బీహారు, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి ప్రత్యేక పాలసీలను అనుసరిస్తున్నాయి. వీటన్నిటిని అధ్యయనం చేసి పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకున్నారు. కర్ణాటకలో 3 కేటగిరీల విధానం ఉంది. కర్ణాటక విధానం ప్రకారం మొదటిసారి విధుల్లో చేరే ఉపాధ్యాయుడు, మొదటిసారి పదోన్నతి పొందిన ఉపాధ్యాయుడు జోన్ సిలో చేరాలి. అక్కడ ఖాళీలు లేకపోతే పదోన్నతి లభించే ఉపాధ్యాయులను బదిలీ చేసి అక్కడ ఖాళీలను భర్తీ చేస్తారు. సర్వీస్ ఆధారంగా ఒక్కో జోన్ మారుతూ ఉంటుంది. జోన్ ఏలో 10 ఏళ్లకు పైగా పనిచేసిన ఉపాధ్యాయులను జోన్ బి, సిలకు బదిలీ చేస్తారు. ఏడాది విడిచి ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో బదిలీ చేపిస్తున్నారు. 3 ఏళ్ల సర్వీస్ పూర్తయితే తప్పనిసరి బదిలీ విధానం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ప్రత్యేక విధానం ఉంది. ప్రతి ఏటా డిసెంబర్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తున్నారు. జనవరి 1 నుంచి 15 వరకు ఖాళీలను గుర్తిస్తారు. మే 1 నుంచి 15 వరకు కౌన్సిలింగ్ ఐచ్ఛికాలు తీసుకొని మే 16 నుంచి 31 మధ్య బదిలీ చేస్తున్నారు. 8 ఏళ్ల సర్వీస్ పూర్తయితే బదిలీ తప్పనిసరి. హిమాచల్ ప్రదేశ్లోనూ ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి 15లో బదిలీలు చేస్తారు. 5 ఏళ్ల సర్వీస్ పూర్తయితే తప్పనిసరి బదిలీ ఉంటుంది. మణిపూర్లో విద్యా సంవత్సరం ముగిశాకే బదిలీలు చేపడుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు 3 ఏళ్ళు, కేటగిరీ సిలో 2 ఏళ్ళు, కేటగిరీ ఏబిలో 3 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ విధానం ఉంది. పంజాబ్లో డిసెంబర్లో హేతుబద్ధీకరణ, జనవరిలో ఖాళీల ప్రకటన,
ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి 2వ వారం లోపు బదిలీ పూర్తి చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఉద్యోగం చేరిన వారు 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీలకు అర్హులుగా పరిగణిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.